అక్షయ, తాతయ్యరమ్మా? వెళ్ళిపోయారు మేడం. మీరేం మాట్లాడరేంటత్తయ్య? అక్షయ్ మన ఇంట్లో ఉండడం అవసరం అంటారా? ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. పంపించేయండి నానమ్మా. అందరి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తావని? ఆ రోజు మేం వద్దంటున్నా కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఎన్ని సమస్యలకు కారణమవుతున్నావో చూడమ్మా. అక్షయ్ ప్రసాదం చేసిందని చెప్పగానే నువ్వు సంతోషపడతావని అనుకున్నానమ్మా. మీరు కూడా అర్థం చేసుకోకుండా ఇలా ప్రవర్తిస్తారనుకోలేదు. సమాధానం అడుగుతున్నారు కదా, అందరూ నోరు మూసుకునే సమాధానం నేను చెప్తానుండు బావా. అక్షయ మన దగ్గరకొచ్చి నేను అమ్మవారి గదిలోకి వెళ్ళగలుగుతున్నాను అని గొప్పలు చెప్పలేదు. పెద్దిరాజన్నయ్య చెప్పారు కాబట్టి మనం పరీక్ష పెట్టాం. అంటే తప్పు మనది. అక్షయ నిజం చెప్పినా, అక్షయ గురించి మేం నిజాలు చెప్పినా మీరు నమ్మే పరిస్థితుల్లో లేరు. సరే, ఆ విషయం కాసేపు పక్కన పెడదాం. అమ్మవారి గదిలోకి వెళ్ళలేకపోయినందువలన అక్షయ్ని బయటికి పొమ్మంటున్నారు కదా. అయితే ఈ ఇంట్లో నేను అత్తయ్య మాత్రమే ఉంటాం. మిగిలిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోండి. గదిలోకి వెళ్ళగలిగేది మా ఇద్దరమే. ప్రసాదం చేయగలిగేది మా ఇద్దరమే. మీలో ఎవ్వరూ వెళ్ళలేరు. వెళ్ళి అమ్మవారి ఆగ్రహానికి బలయ్యారు కాబట్టి అందరూ ఇల్లు ఖాళీ చేయండి. అత్తయ్య భర్తగా మావయ్య, నా భర్తగా బావ మాత్రమే ఇంట్లో ఉండడానికి అర్హులు. మిగిలిన వారికి అర్హత లేదు. మీరు బయటికి వెళ్ళిపోతే అక్షయ్ని నేనే బయటికి పంపించేస్తాను. మీరు సిద్ధమా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం లాజిక్ మాట్లాడావమ్మా? ఏం వసంత, సర్దు సర్దు, మన దుకాణం అంతా సర్దు. నువ్వు ఉండవయ్యా బాబు. ఇదే లాజిక్, చెత్త లాజిక్. మీరు రూల్స్ మాట్లాడితే నేను రూల్సే మాట్లాడతాను. నేను అన్న దాంట్లో న్యాయం ఉంది కదా అత్తయ్య. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి. ఉండదు, సమాధానం ఉండదు. రామబాణం సంధించావమ్మా, తిరుగులేదు. ఆస్తుల కోసం, అధికారాల కోసం ఆశపడే మీ వల్ల కానిది అక్షయ వల్ల అవుతుంది. అందుకు మీరు సిగ్గుపడండి. నేను ఇంట్లో ఉన్నంత వరకు అక్షయ ఉంటుంది. అక్షయ బయటికి పోతుందనంటే అంతకు ముందు పోవాల్సిన వాళ్ళు పోతారు. అది గుర్తుంచుకోండి. అక్షయ, నువ్వు లోపలికి పద. వెళ్ళు. అమ్మా, నువ్వేం మాట్లాడవేంటమ్మా? నిజాలను కొన్ని ఆధారాలతో తెలుసుకున్న తర్వాత నేను మాట్లాడతాను. అప్పటి వరకు నా మౌనమే నా సమాధానం.
ఇది నీకోసమే కుడుతున్నాను తల్లి. నువ్వు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ అమ్మ నీకివ్వబోయే మొదటి బహుమతి ఇది. తాతయ్య ముఖ్యంగా దీనిని ఇద్దామని బట్టల బ్యాగు పట్టుకొని వచ్చినట్టున్నారు. ఇదంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎవరో తమ బిడ్డ కోసం కుట్టుకున్నట్టున్నారు. తాతయ్యకు నేను చిన్నగా ఉన్నప్పుడు గుడిలో దొరికిందని తీసుకొచ్చి నాకు వేశారంట. దీని గురించి ఆ తల్లి ఎంతలా వెతుక్కుంటుందో, వాళ్ళ బిడ్డ మీద ఎంత ప్రేమ లేకపోతే ఇంత మంచి బొమ్మ కుడుతుంది. ఇది నీ దగ్గరకు వచ్చిందంటే వారికి నీకు ఏదో బంధం ఉండుంటుందమ్మా అని తాతయ్య అంటూ ఉండేవారు. నిజంగానే ఏదో బంధం ఉండే ఉంటుంది. అందుకే ఇది నాతోనే ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది. అమ్మా అక్షయ, ఏంటి మేడం? ఇందాక జరిగిన దానికి నువ్వేం ఫీల్ అవ్వకు. మీరు నా గురించి మీ వాళ్ళ ముందు బ్యాడ్ అవుతున్నారని బాధగా ఉంది. కష్టాలు పడడం, మాట పడడం నాకేం కొత్త కాదు. తాతయ్య వాళ్ళ ఇంట్లో కావేరి ఆంటీ దగ్గర చిన్నప్పటి నుంచి చూసేశాను. నా బాధంతా మీ గురించే. నువ్వు నా గురించి ఆలోచించకు. ఎంత కష్టమైనా నష్టమైనా నేను భరిస్తాను. నిన్ను మాత్రం ఇంటి నుంచి బయటికి పోనివ్వను. నీకు నేను, శ్రీకర్ సార్ ఎప్పుడూ తోడుగా ఉంటాం. నువ్వు ధైర్యంగా ఉండవు. సరే మేడం. నువ్వు మా పూజ గదిలో అడుగు పెట్టడం నాకింకా ఆశ్చర్యంగా ఉందమ్మా. నీ మీద మా కులదైవం కృప అంతలా ఉందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. షూర్ సార్. నా టీం అందరినీ అలర్ట్ చేస్తాను. రేపు ఈవినింగ్ వరకు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను. ఓకే సార్. బాయ్ సార్. గుడ్ నైట్. అవని, ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచించడానికి ఇంకేం ఉంటుంది కూతురు గురించి తప్ప. రోజులు గడిచిపోతున్నాయి. ఒక్కో రోజు చేతుల నుంచి జారిపోతుంటే చాలా బాధగా ఉంది. మన ప్రయత్నాల్లో లోపం లేదు, మన ప్రయాణంలో అలుపు లేదు. ముందుకు వెళ్తూనే ఉందాం. మన కూతురు దొరికేంత దూరం సాగుతూనే ఉందాం. మన బిడ్డ గురించి తెలుసుకోగలుగుతామా? మన బిడ్డని చేరుకోగలుగుతామా? లేక మన ఇంట్లో వాళ్ళందరూ అన్నట్టు వాళ్ళ మాటలు నిజమయ్యి ఓడిపోతామా అని దిగులు ఆవహిస్తుంది బావా. నేను ఓడిపోయిన సందర్భాలున్నాయేమో కానీ నువ్వు ఓడిపోయిన సందర్భాలు లేవని. ఓటమి అన్న మాట నేను అనొచ్చు గాని నువ్వు అనకూడదు. ఎంత కష్టమైనా అనుకున్నది సాధించుకునే మహిళల్లో నువ్వు మొదటి స్థానంలో ఎంతో మందికి ఆదర్శంగా ఉంటావు. 5 ఏళ్లుగా
కూతురు బ్రతుకుందా లేదా అన్న సందిగ్ధంలో బ్రతికాను. ఓవైపు నమ్మకంతో, మరోవైపు అవమానాలతో కృంగిపోయాను. ఎప్పుడైతే స్వామీజీ గారు మన బిడ్డ బ్రతికే ఉందని చెప్పారో అప్పట్నుంచి మనసుకి కుదరలేదు, కంటికి నిద్రలేదు. అని జల్లెడ పట్టొచ్చు. అడవులన్నీ గాలించొచ్చు, సముద్రాలనైనా దాటేయొచ్చు. చిన్న క్లూ దొరకడం వరకే కష్టంగా ఉంటుంది. ఆ క్లూ దొరికిన తర్వాత అదే మనకు దారిని చూపిస్తుంది. మన పాప గురించి తెలిసిన మనుషులు ఎవరైనా ఉన్నా బాగుండేది. ఓ వస్తువు కనిపించకపోయినా, ఓ మనిషి కనిపించకపోయినా అందుకు ఒక సాక్ష్యం ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. అలాంటి మనిషి మనకు తారసపడినా మన పాప వివరాలు మనకు తెలిసిపోతాయి. అలాంటి వారు ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఉంటారని నాకు ఎవరో ఒకరి దగ్గర పెరుగుతూ ఉంటుంది. మీరా గారు, అవని 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 మీరా మీరా అవని 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 ఎవరమ్మా? అవనితో మాట్లాడాలి. ఎవరా అవని? అడుగుతుంటే చెప్పవేంటి? మధ్య మధ్యలో కోమాలో నుంచి బయటికి వస్తావు. అవని గురించి పలకరించి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతున్నావు. అమ్మా నువ్వు చెప్పమ్మా. అవని ఆ అవని వివరాలు చెప్పు. ఆమెతో ఏం మాట్లాడాలో చెప్పు, నేను వెళ్ళి కలుస్తాను. అవని హాస్పిటల్ 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 హాస్పిటల్. మీరా 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 నీ చెల్లెలతో ఇంకా ఎంతకాలం అండి మనకి టార్చరు? ఆ అవని ఎవరో తెలుసుకునే వరకు తప్పదు. ఆమెతో మాట్లాడిన తర్వాతే మీరా కోలుకుంటుంది అనిపిస్తుంది. ఆ హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కోవాలి. కర్మరా బాబు.
ఏదో హాస్పిటల్ పేపర్లా ఉంది. దీని మీద ఎవరో ఏదో రాసున్నారు. ఇది లోపలేం చేస్తుంది? చీపురు కనబడుతోందిగా, ఇంటి పనులు చేసుకుంటోంది. లేదు కృష్ణ, దానికేదో దొరికింది. అది చదువుకుంటుంది. అవని, ఇది నీకు సంతోషకరమైన వార్త. అది ఏంటంటే నీకు పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయిందని కొందరు సృష్టించారు. నీ బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉంది. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి దగ్గర పెరుగుతూ ఉండుంటుంది. ప్రత్యక్షంగా వచ్చి ఈ నిజాన్ని చెప్పే పరిస్థితుల్లో నేను లేను. నీ బిడ్డ గురించి నేను చెప్పిందంతా ముమ్మాటికి నిజం. దేవుడి మీద ఒట్టు. ఇట్లు నీ శ్రేయోభిలాషి. ఇది అవని మేడం గారి గురించి ఎవరు రాశారు. వెంటనే మేడంకి అందజేయాలి. ఏయ్, ఆ స్లిప్ ఇవ్వు. ఎందుకండి? ఏయ్, ఇవ్వమని అడిగితే ఎదురు ప్రశ్నలు ఇస్తావేంటి? ఏవా? నేను ఇవ్వనండి. ఇది నాకు బీరువా కింద దొరికింది. అవని మేడంకి ఇస్తాను. ఏయ్, ఇవ్వు. ఏయ్, 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 ఆగు. ఏయ్. ఏయ్, ఏయ్, ఆగవే. ఆచ్చా! పారిపోయింది. ఆచ్చా! అవని బిడ్డ మరణించలేదు. మీ జాతకంతో పుట్టిన ఆ కారణ జన్మురాలు బ్రతికే ఉంది. బంగారం, సంక్రాంతిలో స్వామీజీ చెప్పిన దానికి ఈ లెటర్ కి సరిగ్గా మ్యాచ్ అయిపోయింది. ఎవరు రాసుంటారంటావు? బీరువా కింద దొరికింది అంటుందేంటి? అవని బిడ్డ చనిపోయిందని అనుకుంటుంటే ఈ ట్విస్ట్లేంటి? ఖచ్చితంగా నర్సే రాసుంటుంది. అవనికంతా తెలిసిపోతుంది. ఛ! మేడం, మేడం, ఏంటమ్మా? నేను రూమ్ క్లీన్ చేస్తుండగా ఈ పేపర్ దొరికింది. దీని వెనుక మీ పాప గురించి రాసింది చూడండి. ఇది ఎవరు రాస్తుంటారు బావా? ఏమో అవని, గెస్ చేయలేకపోతున్నాను. ఇది రాసిందెవరో తెలుసుకోగలిగితే మన పాప గురించి మనకి తెలిసిపోతుంది. అక్షయ, ఈ స్లిప్ దొరకడానికి కారణం నువ్వు. మా కూతురు గురించి మరో గొప్ప ఆధారాన్ని దొరికేటట్టు చేశాం. దీని ద్వారా అంతా తెలుసుకుంటాం. బావా, ఈ విషయం గురించి ఇంట్లో అందరికీ చెప్దాం పదా.